ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతా కూడా క్షేమే కదా. మరి ఈరోజు ఏమి వాక్యము అంటే, మనము దేవుని యొక్క పోలికలో చేయబడ్డటువంటి వారము. ఆది కాండంలో మనకు కనిపించేది అంతా కూడా అదే కదా. దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత మన నరుల్ని చేసినప్పుడు నేల మట్టి నుండి మట్టి తీసి దాన్ని తన స్వహస్తాలతో తన పోలికలో మనుషుని తయారు చేశారు, నరుని తయారు చేయడం జరిగింది. తర్వాత మరి నరుని అంటే దేవుని యొక్క పోలిక చొప్పునే మనిషి ఉన్నాడు. మనిషి ఏ విధంగా ఉన్నాడంటే దేవుని యొక్క పోలిక చొప్పునే ఉన్నాడు. మరి దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నటువంటి ఈ యొక్క మనిషి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మారాలి అంటే, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మారాలి అంటే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయాల గురించి ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాము. లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము చదువుతున్నాను. మరి బైబిల్ ఉన్నటువంటి వారు బైబిల్ తీసి చూడండి. వినిచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట కనుక చూసుకుంటే, ఆయన ఈ లోకంలో మరి శరీరధారిగా ఉన్నారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నారు. 3 సంవత్సరాలు ఆయన 3.5 సంవత్సరాలు సువార్త సేవ చేస్తూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పడం జరిగింది. మనం పరలోకానికి వెళ్ళాలి అన్నా, పరలోకం సంపాదించుకోవాలి అన్నా, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మారాలి అన్నా మనం ఏ విధంగా ఉండాలన్నదే ఆయన ఇక్కడ తెలియజేయడం జరిగింది. మొట్టమొదటిగా ఏమంటున్నారంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, శత్రువులను ప్రేమించుడి అని. శత్రువులను ఎవరైనా ప్రేమిస్తారా? అసలు ఎవ్వరు కూడా ప్రేమించరు. ఎందుకు ప్రేమించరు అంటే, వాడు శత్రువు కదా, వాడు నాకు పలానప్పుడు పలానా భయంకరమైనటువంటి పని చేశాడు, నన్ను కొట్టాడు, లేదా నన్ను తిట్టాడు, నా మీద నిందలు మోపాడు, నాకు వాడంటే అసలు ఇష్టం ఉండదు, కాబట్టి నేను ఎవరినైనా క్షమిస్తానేమో కానీ ఎవరినైనా ప్రేమిస్తాను కదా, పలానా వాడిని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడితో నేను మాట్లాడను, వాడిని నేను క్షమించను, వాడిని నేను ప్రేమించను అనేసి చాలా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ప్రభువారు ఏమంటున్నారన్నమాట, మీరు ప్రేమించుడి అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రేమామయుడు. ఆయన సిలువలో ఉండి పలికినటువంటి మొదటి మాట కూడా ఏంటనమాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకు క్షమించమన్నారనమాట? వారిని ప్రేమించారు కాబట్టి, మనల్ని ఆయన ప్రేమించారు కాబట్టి ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి రావడమే కాకోకుండా ఎవ్వరూ చేయనటువంటి త్యాగాన్ని, ఎవ్వరూ చూపించినటువంటి మరి ఎంతో ప్రేమని ఆయన మనకి చూపించి ఉన్నారు. ఆయన యొక్క యవ్వన రక్తాన్ని కూడా ధారధారలుగా మనకి ఆయన ఇచ్చేసే ఉన్నారు. ఒక్క రక్తపు చుక్క కూడా ఆయన తనలో ఉంచుకోకుండా మరి అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రేమ ఆయన యొక్క మరి శిష్యులు కానీ, ఆయనని అనుసరిస్తున్నటువంటి వారు కానీ, ఆయనని సేవిస్తున్నటువంటి వారు కానీ, క్రైస్తవులైనటువంటి ప్రతి వారు కూడా మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటన్నమాట, ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే దాంట్లో గొప్ప ఏమీ లేదు, దాంట్లో చెప్పుకోవాల్సినటువంటి విషయము ఏమీ కూడా లేదు. కానీ మీ యొక్క శత్రువుల్ని ప్రేమించుడి అని చాలామంది అంటారు. మాకు ఎవరు శత్రువులు లేరండి అనేసి అంటూ ఉంటారు. ఓకే, శత్రువులు లేకపోవచ్చు, కానీ అందరూ శత్రువులే. ఎట్లా శత్రువులు అయిపోతున్నారు అంటే, మనకున్నటువంటి ఏకైక శత్రువు అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే, అది భర్త హృదయంలో కానీ, భార్య హృదయంలో కానీ, కుమారులు కుమార్తెలు చుట్టూ ఉన్నటువంటి వారు అందరి హృదయాల్లో కూడా చొరబడిపోయి వారిని ఏం చేస్తుంటుంది అనమాట, శత్రువుల కింద మార్చివేస్తూ ఉంటారు. లోపల ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ అక్కడ ఏమవుతుంటుంది అనమాట, వారు చెప్పేటువంటి మాటలు కానీ, వారు చేసేది అంతా కూడా ద్వేషమే, శత్రువులే. ముందు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వెనక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారన్నమాట, గోతులు తవ్వుతూ ఉంటారు,
పడగొట్టడానికి పెద్ద పెద్ద గుంటలు తవ్వుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువైనటువంటి సాతాను ఏ రోజు ఎవరిలో ప్రవేశించి మనకి విరోధంగా లెగుస్తాదో మనకి తెలియదు. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే మన శత్రువులను కూడా మనము ప్రేమించాలి. వాళ్ళను మనము మొట్టమొదటగా క్షమించి ప్రేమించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రేమమయ అయినటువంటి ఆ ప్రేమమూర్తి చెప్పినటువంటి వార్త మీరు మీ శత్రువులని ప్రేమించుడి. తర్వాత రెండో విషయం కనుక చూసుకుంటే మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. చాలామంది ఎట్లా ఉంటారంటే ఎవరైనా ఏదో కొత్త వస్తువు కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళకి ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళకి బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి మేము కొనుక్కోలేకపోయామే, మాకు లేదే, వాళ్ళకు వచ్చేసిందే అనేటువంటి బాధ. అంటే ఏంటన్నమాట, వాళ్ళకు ఉన్నటువంటిది ఎంతసేపు కూడా ఇతరుల మీద ద్వేషము వచ్చేస్తూ ఉంటుంది. ద్వేషము ఎట్లాంటి ద్వేషం అంటే భయంకరమైనటువంటి, అంటే ఒక మనిషిలోనికి మొట్టమొదటిగా అసూయ కనుక వచ్చిందంటే నెక్స్ట్ వచ్చేది ఏంటన్నమాట, ద్వేషమే వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటి ద్వేషము ఉన్నటువంటి వారికి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటన్నమాట, మేలు చేయుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మరి దావీదు తరమబడుతూ ఉన్నాడు. ఎవరి చేత అంటే శత్రువు కాదు, ద్వేషించబడుతున్నటువంటి ఆ యొక్క ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ యొక్క రాజు అయినటువంటి సౌలు లేదా పిల్లనిచ్చినటువంటి మామే, ఆయన మరి తవరుతూ ఉన్నాడు. దావీదుకి సౌలుని చంపడం పెద్ద పనేమీ కాదు. ఒట్టి చేతులతోటే ఎలుగుబంటిని చెప్పినటువంటి వీరుడు, ఏమీ చిన్న కత్తి కూడా లేకోకుండానే సింహాన్ని చీల్చి దాని నోటిలో నుంచి గొర్రెపిల్లని తీసినటువంటి యోధుడు, చిన్న రాతితోటే గుల్యాతును పడగొట్టినటువంటి వీరుడు. ఎందుకంటే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండడం వల్ల అతను ఇంత గొప్ప కార్యాలు చేశాడు. మరి అట్లాంటి ఆయన ఈ యొక్క సౌలుని చంపడము ఏ మాత్రము కూడా పెద్ద పని కాదు. అయినా కూడా అంత శత్రువుగా చూస్తూ ఉన్నా, ఎంత కీడు చేయాలని ఉద్దేశిస్తున్నా కూడా అతను మరి ఏ మాత్రము కూడా కీడు చేయకోకుండా మేలు చేయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కనీసం మనసు మార్చుకుంటాడేమో అని చెప్పి అతను పోయి పండుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో అతని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతను వేసుకున్నటువంటి ధరించినటువంటి, ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే షర్టు, అప్పుడు అంగీలు, మరి రాజవస్త్రాలే, దాన్ని కూడా కట్ చేశాడు అనమాట. కట్ చేసినా కూడా ఆయనకు మెలకు రాలేదు. మరలా అక్కడ ఉన్నటువంటి నీళ్ళ బాటిలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బాణాలు, అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలు, ఇవన్నీ కూడా అతను ఎప్పుడైతే పట్టుకుని వెళ్ళిపోయాడో అతనికి ఏమాత్రం కూడా మెలకు రానేలేదు. అతను చంపాలంటే అప్పుడు చంపేయచ్చు కదా. కానీ మనసు మార్చుకుంటాడేమో అని అనుకుంటే అతను ఏమాత్రం కూడా మనసు మార్చుకోలేదు. ఎందుకు అంటే, ఎందుకు దావీదు మీద అతనికి అంత ద్వేషము ఎందుకు వచ్చింది? అతనికి దావీదు మీద అంత ద్వేషము ఎందుకు వచ్చింది అంటే ఒకటి, అందరూ కూడా దావీదుని పొగిడారంట. సౌలుకేమో 1000, దావీదుకేమో 10,000 అని ఎప్పుడైతే స్త్రీలందరూ పాటలు పాడారో, పొగిడారో, స్తుతించారో, వెంటనే అతనిలోకి ఏమొచ్చేసింది అనమాట, ద్వేషం వచ్చేసింది. ఒకే ఒక చూపు చూశాడు. ఏంటి ఆ చూపు అంటే విషపు చూపు చూశాడనమాట. ఏకంగా చూపులో కూడా విషం ఉంటుంది. తేలుకేమో తోకలో విషం ఉంటుంది, పాముకేమో తలలో విషం ఉంటుంది. కానీ మనిషికి నిలువెల్లా కూడా విషమే అనమాట. అంటే నోట్లోనూ వచ్చేది విషమే, తోకలో ఉండేటువంటిది విషమే, చేతిలో ఉండేది విషమే, అన్నిట్లో కూడా ఉండేది, ఆలోచనలలో ఉండేది కూడా విషమే, కంటిలో ఉండేది కూడా విషమే అనమాట. ఒక్క చూపు చూశాడు, విషపు చూపు చూశాడంటే ఏకంగాను దావీదుని. మరి అట్లాంటి శత్రువుని కూడా దావీదు చంపుకోకుండా అతనికి మరి విడిచిపెట్టాడు, మేలే చేశాడు. నువ్వు ఇప్పటికన్నా కొంచెం బుద్ధి తెచ్చుకుని మంచిగా ఉండు అన్నటువంటి భావన అక్కడ అతను చూపిస్తూనే ఉన్నాడు. అయినా కూడా అక్కడ అతను ఏమీ కూడా మారలేదు. మనము అట్లా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, మన మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకోకుండా ఉండాలి అంటే మనము మేలు చేసిన వారికి మేలు చేయడం కాకుండా, ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో అట్లాంటి శత్రువులకి మనము కీడు చేయడం మానివేసి
మేలు చేయాలి. కీడు చేయడం మానివేసి మేలు ఎప్పుడు కూడా మనము చేయాలి. ఇంకొక విషయం కూడా ఉంది. దావీదు ఒకసారి ఒక ఆయన వలన కొంచెము ఇది పొందాడు, సహాయం పొందాడు తరుముతున్నప్పుడు. అతను అమ్మోనియా రాజు అయినా కూడా అతను చనిపోయాడు అనమాట. అతను చనిపోయినప్పుడు అతని కుమారుడైనటువంటి హానూను అనేటువంటి అతను రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు అతను ఏం చేశాడనమాట, అయ్యో తండ్రి చనిపోయాడు కదా, అప్పుడు నాకు మరి చాలా సహాయం చేశాడు, ఇతనికి నేను సహాయం చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే ఏం చేశాడు అనమాట, పత్రికలు పంపించాడు. వారికి ధనాన్ని మరి కొంత వస్త్రాలని అన్నిట్లు కూడా ఇచ్చి కొంతమంది అధికారులని చేత పంపించడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా మరి వెళ్ళారు, ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. హానూను అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళడము అవన్నీ కూడా సమర్పించారు, చాలా మంచిగా మాట్లాడారు. కానీ అతని రాజు చుట్టూ ఉన్నటువంటి వారు అన్నారనమాట, వీడు మంచి చేయడానికి వచ్చారనుకుంటున్నావా, అన్నీ కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, ఎంతోమందిని చంపివేశాడు, ఎంతోమంది రాజులని ఇతను చంపివేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, నీ దగ్గర కూడా అతను ప్రేమతో రాలేదు నిన్ను చంపడానికి. నీ దగ్గర ఎంత సైన్యం ఉంది, నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఇట్లాంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి గూఢాచారులు పంపించాడు, అంతేగాని నీ మీద ప్రేమతోటి నీకేదో మేలు చేయాలనేసి అతను పంపలేదు అని చెప్పినప్పుడు అతను ఏం చేశాడనమాట, వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు విని వెంటనే భయంకరమైనటువంటి పని చేయడం జరిగింది. ఏంటి ఆ భయంకరమైనటువంటి పని అంటే, ఆ వచ్చినటువంటి అధికారులు, దావీదు పంపించినటువంటి అధికారులందరికీ కూడా సగం తల సగము, గెడ్డం సగము, మీసాలు సగము అన్నీ కూడా కట్ చేసేసి అన్నీ కూడా గురిగించేసి, అదేవిధంగా వారు వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా ఏం చేశారనమాట, కట్ చేసి పిరుదుల వరకు కూడా కట్ చేసేసి వారికి కనీసం తిండి కూడా పెట్టుకోకుండా, ఏమీ లేకుండా అవమానపరిచి హేళన చేసి వారందరినీ కూడా బయటికి త్రోలివేయడం జరిగింది. ఎవరైనా ఒక మేలు కోరి ఏదైనా చేసినప్పుడు ఎంత అవమానపరిచారో అక్కడ మనకి తెలుస్తూనే ఉంది. అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందనమాట, చెప్పుడు మాటల వలన. అంటే మూడవది కనుక మనకు చూసుకుంటే, ఇక్కడ మీ నోట నుంచి ఏమి రావాలన్నమాట, ఆశీర్వాద వచనాలు రావాలి కానీ శాపాలు రాకూడదు అన్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క హానూను దగ్గర ఉన్నటువంటి తన యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏం చేశారన్నమాట, చెప్పినటువంటి భయంకరమైనటువంటి మాటల వలన అన్ని అవయవాల్లో కన్నా కూడా చిన్న అవయవము నాలుక ఎట్లాంటిదంటే ఒక అగ్ని లాంటిది. ఎంత భయంకరమైనటువంటి అగ్ని అంటే దానిని ఎవరు కూడా ఆర్పలేరు. ఒక చిన్న నిప్పు అరణ్యంలో పడిందనుకోండి, భయంకరంగా ఆ యొక్క అరణ్యాలన్నీ కూడా తగలబడిపోతూ ఉంటాయి. సముద్రాల్లో నిప్పు పుట్టిందనుకోండి, బడవాగ్ని వచ్చేస్తూ ఉంటుంది, సముద్రాలన్నీ కూడా భయంకరంగా ఉప్పెన వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మరి పర్వతాల్లో ఉన్నటువంటి అగ్ని కనుక చూసుకుంటే భయంకరమైనగా అగ్ని పర్వతాలు పగులుతూ ఉంటాయి. అంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి మాటలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క అగ్ని అనుకుంటే, మామూలుగా మనం చూస్తే మనుషులు వేసేటువంటి అగ్ని ఏంటంటే నాలుక ద్వారా వేసేటువంటి అగ్ని, మాటలతోటి వేసేటువంటి అగ్ని. ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోవడానికి, కుటుంబాలు కూలిపోవడానికి, భార్యకి భర్తకి పడకపోవడానికి, అనేకమైనటువంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటే నాలుకే. ఎంతో భయంకరమైనటువంటి నాలుక. కాబట్టి ఒక రాజ్యాన్నైనా పట్టుకోవచ్చేమో కానీ ఆ మైండ్ని కానీ మనసును కానీ నాలుకను కానీ కంట్రోల్ చేసుకున్నవాడే గొప్పవాడు. అట్లాగా ఒకే బావిలో నుంచి మంచినీరు రాదు, లేకపోతే ఉప్పు నీరు, ఒకే బావిలో నుంచి ఉప్పు నీరు రాదు, మంచినీరు రాదు, ఏదో ఒకటే వస్తూ ఉంటుంది. కానీ మనుషుల నోట్లో నుంచి రెండు వస్తూ ఉంటాయి. మనుషుల నోటి నుండి ముందేమో చక్కగా పొగుడుతూ ఉంటారు, అబ్బో నువ్వు ఎంత గొప్పవాడువో, నీ అంత గొప్పవాడు ఇంకెవ్వడు లేడు, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని భట్రాజు పొగడతలన్నీ పొగుడుతూనే ఉంటారు. వాళ్ళు అట్లా వెళ్ళగానే మొదలు పెడతారు, వాడంత లేడు, వాడంత దరిద్రుడు లేడు, వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, వాడిని ఎన్ని రకరకాలైనటువంటి శాపనార్థాలు పెడతారో భయంకరమైనటువంటి శాపనార్థాలు పెట్టడము జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభువారు అంటున్నారన్నమాట, మొట్టమొదటిగా మీరు నీ యొక్క శత్రువులని క్షమించండి, క్షమించి వారిని ప్రేమించండి, ప్రేమ.
తర్వాత రెండవది, కీడు చేయడం మానివేసి మేలు చేయండి. కీడు చేయడము మానివేసి మేలు మీరు చేయండి అనేసి ప్రభువారు చెప్తున్నారు. మూడవ విషయానికి వస్తే ఈ యొక్క ఆశీర్వాద వచనాలు కావాలి. ఎక్కడ చూసినా కూడా ఈ రోజుల్లో మరి నోటి మాటతోటి ఎంతోమంది చనిపోతున్నారు. ఒక డాక్టర్లే ఉన్నారనుకోండి, వైద్యం చేసి అనేక మంది ప్రజలని కాపాడేటువంటి వారు. కానీ ఆ పైన ఉన్నటువంటి అధికారులు కానీ, తోటి స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి వారు అనేటువంటి మాటలకి వాళ్ళు ఏమాత్రం కూడా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి రోజులు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లే కానీ, మరి ఎవరైనా కూడా, ఎంత ధనమున్నా కూడా, ఒక సినిమా యాక్టర్లే కానీ, తనకన్నా పైన ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి వారు వాటిని తట్టుకోలేక, వాటిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి రోజులు. మనం రోజు ఎన్నో ఇట్లాంటి భయంకరమైనటువంటి ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే నాలుక. అందుకే మనిషి నోటి నుంచి ఎప్పుడు కూడా, నేను ఎవరిని చంపట్లేదు అనుకుంటారు, కానీ ఈ మాటలతోటే అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మనిషి చెప్పేటువంటి మాటలు, ఆ నాలుకని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ నాలుక ఎప్పుడు కూడా ఏమి మాట్లాడాలి అంటే శుభవచనాలే పలకాలి. ఎప్పుడైతే శుభవచనాలు పలుకుతూ ఉంటుందో, అవతల వాళ్ళు తిడుతున్నా ఉన్నారనుకోండి, వినపడ్డట్టే ఊరుకోవాలి. వాడు మళ్ళీ ఎదురైనప్పుడు ఒక చిరునవ్వు, ఒక చిన్న నవ్వు, మీరు చిరునవ్వు నవ్వారనుకోండి, అక్కడ అవతల వాళ్ళ యొక్క కోపం అంతా కూడా పోతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషం అంతా కూడా తగ్గిపోతూనే ఉంటుంది. ఏదైనా కూడా మనము చేసేటువంటి పనులు, మనము చెప్పేటువంటి మాటల బట్టే దేవుని యొక్క కృప మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇతరులను మనము ప్రేమించాలి, ఇతరులకి మేలు చేయాలి. అదేవిధంగా మనల్ని మనల్ని శపించే వారిని కూడా ఒక చిన్న చిరునవ్వుతోటి వారి యొక్క మనసు మార్చాలి. వాళ్ళు ఇతరుల కోసమే కాదు, ఇవన్నీ మన కోసమే. నేను చెప్తున్నాను, నేను కూడా ఇట్లాంటి మనసు కలిగి ఉండాలి. నా నోటు కూడా ఎప్పుడు శాపవచనాలు రాకూడదు, దీవెన వచనాలే రావాలి. మీ నోటి నుంచి కూడా ఇతరుని దీవించేటువంటి మాటలు రావాలి. ఇతరులు మనము ఎట్లా ఉండాలంటే అందరికీ కూడా మేలు చేసేటువంటి వారిగా మనము ఉండాలి. కీడు ఎప్పుడు కూడా చేద్దాము అనేటువంటి తలంపు కూడా మనకి రాకూడదు. మన హృదయంలో కూడా, మన ఆలోచనలో కూడా అట్లాంటి చెడ్డ ఆలోచనలు మనకి రాకూడదు. అందరినీ కూడా ప్రేమించాలి. కానీ చాలామంది ఏం చేస్తామంట, ప్రేమించరు. మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి మారాలి అంటే మొట్టమొదటిగా మనము ఈ పనులు చేయాలి. లాస్ట్గా ఇంకొకటి ఉంది అక్కడ. ఏంటి అంటే అది, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. బాధించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన మనం అందరి కోసం చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఒక కుటుంబం కనుక తీసుకున్నామంటే, ఈ రోజుల్లో కుటుంబాలు కనుక చూసుకుంటే 90% కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే తాగుడు. భయంకరంగా తాగివేస్తూ ఉంటారు. తాగి వచ్చి భార్యని కొట్టడము, తిట్టడము, మరి ఈ తొక్కేసి పెట్టావేంటి, ఈ పచ్చడేసి పెట్టావేంటి, నాకు చికెన్ లేదా, నాకు మటన్ లేదా అని చెప్పేసి భార్యని పట్టుకొని కొట్టడము, బాధించడము. మాటల ద్వారా బాధిస్తూ ఉంటారు, చేతల ద్వారా కూడా బాధిస్తూ ఉంటారు. ఆ ప్లేట్ అలా ఎగరగొట్టేసి మరి భార్యను కొడుతూ ఉంటే పిల్లలంతా కూడా భయపడిపోయి ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపోయి దాక్కుంటూ ఉంటారు, మూలమూలకి వెళ్ళిపోతూ ఉంటారు. భయంగా ఉంటుంది. ఇంట్లోకి రావాలంటేనే భయము. ఆ తండ్రిని చూస్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితులు. ఇదే పరిస్థితి ఒక్క తాగుడుతోటి అన్ని రకాలైనటువంటి పేదవారింట్లో అంతే పరిస్థితి, మధ్యతరగతి కుటుంబంలో అంతే పరిస్థితి, ధనవంతుల ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా బాధించేటువంటి వారే ఎక్కువైపోయారు. మరి ఈ యొక్క బాధించేటువంటి వారిని గురించి మనము ఎవరితో చెప్పుకున్నా కూడా ఆ బాధలు మనకి తీరవు. మరి ఎట్లాంటి బాధించేవారి కొరకు మనం ఏమి చేయాలి అంటే, మనకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటన్నమాట, ప్రార్థించండి. హల్లెలూయా.
మనము మనల్ని బాధించేటువంటి వారి కోసము మనము ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఎన్నో సమస్యలు, ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు లేనటువంటి కుటుంబాలు ఎక్కడ కూడా లేనే లేవు. రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి రోగాలు, రకరకాలైనటువంటి శత్రువులు, మరి వీటన్నిటిలో నుంచి కూడా మనకి విడుదల కావాలి అంటే మనము మరి ప్రభువారు చెప్పినటువంటి మాటను విని ఆ మాట ప్రకారం మనము నడుచుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రభువారు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం నడుచుకుంటామో మనము ఆయన పోలికలోనే ఉన్నాము. కానీ మన యొక్క హృదయం మాత్రము ఎవరి ఆధీనంలో ఉంది అని ఆలోచన కనుక చేసుకుంటే చాలామంది హృదయాలు మరి అపవిత్రాత్మ చేత నింపబడి ఉన్నాయి, భయంకరమైనటువంటి దురాత్మల చేత నింపబడి ఉన్నాయి. ఆ యొక్క దురాత్మలు పోవాలన్నా, అపవాది మీ హృదయంలో నుంచి తొలగిపోవాలి అన్నా కూడా ప్రార్థన ఎంతో ముఖ్యమైనటువంటిది. మనల్ని బాధించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. వారి యొక్క ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయాలి. వారు ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. అదే అలవాటు వారు కూడా మనము నేర్పించాలి. అట్లాగా మనం ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభువారు చెప్పినటువంటి మాట మనము కూడా ఆయన యొక్క స్వారూప్యంలోనికి మారగలుగుతూ ఉంటాము. మనం శారీరకంగా మరి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండడం కాదు, కానీ మనస్సుతో కూడా రూపాంతరం మనము చెందాలి. మనం రూపాంతరం చెందాలి అంటే ఆయన యొక్క స్వారూప్యంలోనికి మారబడాలి. ఒక గొంగళ పురుగే ఉందనుకోండి, అది భయంకరమైనటువంటి గొంగళ పురుగు. మరి ఆ యొక్క గొంగళ పురుగు ఎట్లా ఉంటుంది? దాని మీద చూస్తేనే నల్లగా ఉంటుంది. అది ఎవరి మీదన్నా పాకిందనుకోండి, అంతా కూడా దద్దుర్లు వచ్చేస్తూ ఉంటుంది, దురదలు వచ్చేస్తూ ఉంటాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని ఎవరన్నా చూస్తే ఏం చేస్తారంటే ఇమీడియట్గా చీపురుగట్ట తీసుకుని దాన్ని కొట్టి చంపి అవతల పారవేయడం జరుగుతూ ఉంటుంది. మరి అదే గొంగళి పురుగు బాగా తిన్న తర్వాత కొన్ని రోజులకి అది పైకి ఎక్కడికో వెళ్ళిపోయి గూడు కట్టుకుని అక్కడ ఉంటుంది. తర్వాత దాన్ని చూసుకుంటే ఆ గూడును పగలగొట్టుకుని వచ్చిన తర్వాత అది చూస్తే ఎట్లా ఉంటుంది? ఒక అందమైనటువంటి సీతాకోక చిలుకలాగా అది మారిపోతూ ఉంటుంది. ఎంతో అందముగా ఉంటుంది. పిల్లలంతా కూడా దాన్ని చూసి అబ్బా ఎంత బాగుందో అని దాన్ని పట్టుకోవడం కోసం పరుగులు పెడతానే ఉంటారు. మరి అది తీసుకునేటువంటిది కూడా చక్కగా తేనెనే ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. దాని రెక్కల మీద కూడా మంచి చక్కగా ఎన్నో రకరకాలైనటువంటి డిజైన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక గొంగళ పురుగును చూసినప్పుడు అందరూ కూడా దాన్ని అసహ్యించుకుంటూ ఉంటారు, దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాన్ని బయటికి నెట్టివేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనము కూడా మానవులుగా అదే విధంగా ఉంటూ ఉన్నాము. మన యొక్క మాట కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క చూపు కానీ, మన యొక్క చేష్టలు కానీ అన్నీ కూడా ఎట్లా ఉంటాయన్నమాట? భయంకరముగా ఉంటూ ఉంటాయి. మరి అట్లాంటి భయంకరమైనటువంటి జీవితంలో నుంచి మనము ఎట్లా రావాలన్నమాట? ఈ యొక్క సీతాకోక చిలుక ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన యొక్క హృదయంలో నింపుకున్నప్పుడు మనము కూడా ఇతరుల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నప్పుడు, ఇతరుల కోసం మనం మేలు చేస్తున్నప్పుడు, మన నోటి నుంచి ఆశీర్వాద వచనాలు వస్తున్నప్పుడు, మనం అందరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కూడా దేవుని యొక్క స్వారూప్యంలోనికి వెళతాము. అంటే మనము కూడా రూపాంతరం చెంది ఎత్తైనటువంటి కొండ మీదకి ఆనాడు మరి ప్రభువారితో పాటు ఆ శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ కనపరుచుకోవడం జరిగింది. మనం కూడా మన ప్రభువుని మన యొక్క హృదయంలో ఉంచినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తూ ఉన్నామో అప్పుడే మనం కూడా ఎట్లా చేస్తామన్నమాట? దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనము రావడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి స్వారూప్యంలోకి వస్తే మనకి ఎన్ని దీవెనలు ఉంటాయి, ఎంత ఆశీర్వాదాలు ఉంటాయి. దీవెనలు అంటే కేవలము ఈలోక దీవెనలే కాదు. ఈవేళ ప్రార్థన చేస్తే రేపొద్దునికి లక్షలు వచ్చేయాలి, కోట్లు వచ్చేయాలి కాదు. ఈవేళ ప్రార్థన చేస్తే రేపు మంచి కారు వచ్చేయాలని కాదు. రేపు ఈవేళ ప్రార్థన చేస్తే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ వచ్చేయాలని కాదు. ఇవి కాదు మనకి రావాల్సినటువంటి దీవెనలు. దేవుడు మన మీద కృప కలిగి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మనము పొందుకోవాలి. ఈలోక దీవెనలు వద్దు అని ఎవరు అనరు, కావాలి. కానీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవాది దేవుని దగ్గర నుంచే ఆ యొక్క దీవెనలన్నీ కూడా మనము పొందుకోవాలి. అలాగే మనం చనిపోయిన తర్వాత ఇక్కడ మనం ఉండేది మహా అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. మరి అట్లా అయిపోయిన తర్వాత పరలోకానికి మనం వెళ్ళాలి.
దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనము రక్షణ పొంది ఉండాలి. రక్షణ లేనిదే మనము వెళ్ళలేము. రక్షణ మనకి ఎప్పుడు వస్తుందంటే మారు మనసు కలిగి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం ఎప్పుడైతే వెళతామో, దేవుని యొక్క మాటల్ని విన్న తర్వాత హృదయంలో నింపుకొని వాటి ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తూ ఉన్నామో అప్పుడే మనము దీవించబడతాము, మనము రక్షించబడతాము. ఈ లోకంలో అందరూ దేవుని యొక్క బిడ్డలు వేరు అని మన గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి మన బిడ్డలు దీవించబడతారు, మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉంటాయి. అట్లాంటి దీవెన ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలి అనుకుంటే అందరినీ కూడా ప్రేమించండి, మేలు చేయండి, ఆశీర్వాద వచనాలు పలకండి, ప్రార్థన చేయండి. ఈ 4 చేసినప్పుడు మీ జీవితము చక్కగా ఎక్కడ ఉంటుంది అనమాట, దేవుని చేతిలోనే ఉంటుంది. దేవుడు కృపామయుడు, ఆయన ప్రేమామయుడు, మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అట్లాంటి దీవెన మీరు అందరూ కూడా పొందుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. వచ్చిన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన యేసయ్య, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు నాయన ఎంతో విలువైనటువంటివి తండ్రి. ప్రభా మరి నాయన ఆనాడు మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ప్రభా మరి నాయన ప్రేమించండి, మీ యొక్క శత్రువులను క్షమించండి అని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. ప్రభా మరి నాయన మేము అందరినీ కూడా క్షమించేటువంటి మనసు మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మంచి మనసు, రాతి మనసును తీసివేసి, రాతి హృదయాన్ని తీసివేసి మెత్తటి మనసు మాకు దయచేసి అందరినీ కూడా ప్రేమించేటువంటి భాగ్యము దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా మరి నాయన కీడు చేయడం మానివేసి మేలు చేయడం నేర్పండి తండ్రి. ప్రభా ప్రతి వారు కూడా, ప్రతి బిడ్డ కూడా మేలు చేసి ప్రభా మరి నాయన నీ దగ్గర నుంచి దీవెనలు పొందుకునేటువంటి భాగ్యము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి నాయన ఆశీర్వాద వచనములు ప్రతి వారు కూడా వారి యొక్క మరి అవునంటే అవును, కాదంటే కాదు అన్నారు. ఒకే మాట నోటి నుంచి రావాలి. అవి మరి చెడ్డ మాటలు కాకుండా, మరి ఇతరుల్ని భయంకరమైనటువంటి మాటలతో కాకోకుండా ప్రభా, శాపవచనాలు కాకోకుండా ప్రభా, ఆశీర్వదవచనాలు పలికేటువంటి భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అంతేకాకుండా తండ్రి ప్రభా మరి నాయన నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని మీరు సెలవిస్తున్నారు తండ్రి. తండ్రి ప్రభా మరి నాయన మేము కూడా ఇతరులను బాధించేటువంటి వారుగా ఉండకోకుండా ప్రభా, నిన్ను స్తుతించేటువంటి వారుగా మేము కూడా ప్రభా మరి నాయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటువంటి భాగ్యం దయచేయండి తండ్రి. నాయన ప్రభా మరి నాయన శరీరం అయితే ప్రభా మరి నాయన నీ పోలికి చొప్పునే ఉంది, కానీ మరి యొక్క ఆత్మ ప్రభా మరి నాయన నీ యొక్క స్వారూప్యంలోకి మేము మారాలి అంటే మీరు చెప్పిన విధంగా ప్రభా మరి నాయన ప్రేమించడం నేర్చుకోమని మీరు సెలవిచ్చారు తండ్రి. అట్లాంటి ప్రేమ ప్రభా మరి నాయన యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా అట్లాంటి ప్రేమను పొందుకొని అందరిని కూడా ప్రేమించి, అందరిని కూడా క్షమించి, ప్రేమించి వారికి కావలసినటువంటి నిండైనటువంటి దీవెనలు పొందుకునేటువంటి భాగ్యం దయచేయండి తండ్రి. కృప కలిగినటువంటి మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద కూడా నీ యొక్క కటాక్షము, కనికరము, కృప కృమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడునుగాక. ఆమేన్.